ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాగ్దానంగా శ్రేష్టమైన ద్రాక్ష వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. ఇర్మియా 2:21 చూద్దాం. చూడండి, లేఖనంలో రాయబడిన వాక్యాన్ని బైబిల్లో చదువుదాం. శ్రేష్టమైన ద్రాక్ష వల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలం నిక్కమైన విత్తనం వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ ఎట్లు భ్రష్ట సంతానం అయితివి. ఈ అధ్యాయము ధ్యాన భాగము ఇశ్రాయేలు నమ్మక ద్రోహం. దేవుడేమో తను ఆ రీతిగా శ్రేష్టమైన స్థితిలో ఉంచాలని ఇష్టపడి నాటుకుంటే అవి ఎలా ఉన్నదట? భ్రష్ట సంతానం అయి కూర్చుందట. చాలామంది మనం అలా ఉంటుంటాం. ఈ సంఘము వధువుగా పేర్కొనబడినటువంటి సంఘము ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలో పేర్కొనబడినటువంటి. కాబట్టి ఇశ్రాయేల్ అన్నది దేవుని యొక్క వధువు సంఘం. 2వ కొరింథీ 11వ అధ్యాయము 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కటే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. ఇప్పుడు దేవుడు వధువు సంఘంగా నిన్ను నన్ను ఏర్పరచుకొని శ్రేష్టమైన ద్రాక్షవల్లి ఉంచడానికి ఇష్టపడుతుంటే మనం ఎలా ఉంటున్నామన్నది మనము పరిశీలన చేసుకోవాలా. దేవుని సంధిలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5:25 పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకుని. ఈ రీతిగా దేవుడు తన్ను తాను అప్పగించుకొని పవిత్రమైనదిగా మడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఆ వధువు సంఘంగా నిన్ను నన్ను ఏర్పరచుకుంటే మనం ఎలాంటి వారం అయిపోతున్నాం, ఏ స్థితికి దిగజారిపోతున్నా, ఏ పరిస్థితిలో ఉంటున్నా ఈరోజు కూడా వాడి శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. ప్రకటన గ్రంథము 19:7. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దము, విస్తార జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దము పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. కాబట్టి నిన్ను నీవు నన్ను నేనుగా సిద్ధపరచుకునే వారముగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు శ్రేష్టమైన ద్రాక్షవల్లిలా ఉంటాం. అల్ సరార్ లోయలో శ్రేష్టమైన ద్రాక్షవల్లి నుండి అత్యంత విలువైన ద్రాక్షారసం లభిస్తుంది. ఒకప్పుడు ఇటువంటి శ్రేష్టమైనది ఇప్పుడు భ్రష్ట సంతానమై నాసిరకంగా మారిపోయింది. కాబట్టి ఆ స్థితి మన జీవితాల్లో ఉండకూడదు. చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము 17వ వచనం. 15:17 నీవు నీ ప్రజల తోడుకుని వచ్చెదవు, యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలవపెట్టెదవు. యెహోవా నిరంతరము ఏలువాడు. ఆ స్థితిలో దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకొని నియమించి ఉంచాలనుకుంటా ఉన్నాడు. యెషయా గ్రంథము 5:4 నేను నా ద్రాక్ష తోడు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? నిజంగా మనమేమో దేవుడేమో అభిషేకించి అభివృద్ధిపరిచి క్షేమాభివృద్ధి నింపాలని, శ్రేష్టమైన వారిగా ఉంచాలని, నీతిమంతులుగా ఉంచాలని తన స్వరక్తం ఇచ్చుకుంటే మనం విలువపెట్టి కొనబడిన వారం దేహముతో మనం పాపం చేయకుండా ఉండాలని వాక్యం చెప్తా ఉంటే మన జీవితాలు ఎలా ఉంటున్నాయి. కాబట్టి ఈ దినాన కూడా మరొకసారి తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ చెప్తున్నారు, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. కాబట్టి ఆయన కొరకు మంచి ఫలాలు ఫలించేటువంటి శ్రేష్టమైన ఫలాలు ఫలించేటువంటి వారంగా మనం సిద్ధపడదాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. నా పట్ల మా పట్ల మీరు కలిగి ఉన్న ఉన్నతమైన మహోన్నతమైన ప్రణాళికకు ఏమిచ్చి రుణం తీర్చగలుగుతాం నాయన. కానీ దానిని దక్కించుకునే స్థిరమైన విశ్వాసములో నన్ను మమ్మల్ని స్థిరపరుస్తూ బలపరుస్తూ రమ్మని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.
నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న వరుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపా కనికరము కాపుదల మనందరికీ ఎల్లవేళలా తోడయుండి నడిపించును గాక. ఆమేన్.